ఏంటి తులసాకు నీరు తాగుతుందా అని అనుకుంటున్నారా? ముందైతే ఒక విషయం చెప్తానండి. ఆధ్యాత్మిక విషయాలన్నిటికి సైన్స్ అనేది రిలేట్ అయ్యే ఉంది. తులసి ఆకుల్ని వాటర్ సర్ఫేస్‌కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఆకు ఎడ్జ్ అనేది వాటర్‌లో సింక్ అవుతదండి. దీనికి కారణం తులసి ఆకులకుండే ఫిజికల్ ప్రాపర్టీస్. ఇలా చాలా ప్లాంట్స్‌లో జరుగుతుందండి. కానీ తులసి ఆకుల్లో మాత్రం ఎక్కువగా జరుగుతుంది. ఈ తులసి ఆకుల లోపల కొన్ని సుగంధ ద్రవాలు నీటి స్పర్శ తగిలాక రసాయన చర్యను చూపిస్తాయి. తులసి ఆకుల తర్వాత అంత ఎక్కువ రియాక్షన్ చూపించేవి మారేడు దళాలండి. తులసి, మారేడు ఆకులు 2 వాటర్‌ని రిపెల్ చెయ్యవండి. అబ్జార్బ్ చేస్తాయి. హెవీ అయ్యి వాటర్‌లో షింక్ అవుతాయి. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ప్రతి ఇంట్లోని తులసి, మారేడు మొక్క ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తుంటారండి. వీటిలోనే ఈ రియాక్షన్ గూడా ఎక్కువ కనిపిస్తది మిగతా ప్లాంట్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ముఖ్యంగా తులసాకులు సున్నితమైన జీవశక్తిని కలిగి ఉంటాయండి. అవి నీటిని తాకినప్పుడు ఆ శక్తి ప్రవహించి ఆ నీరు పవిత్ర జలంగా మారుతుందని నమ్ముతారు. తులసి ఉన్న చోట ఎల్లప్పుడూ శుద్ధి, ప్రాణవాయువు, శాంతి అనేవి ఉంటాయని బలంగా నమ్ముతారండి. దీని అర్థం 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని కాదు. శుద్ధి, జీవశక్తి, ఆరోగ్యం అనేవి కంటిన్యూస్‌గా 24 గంటలు ఉంటాయని చెప్పేసి నమ్మకమండి. తులసి రాత్రి సమయాలలో కూడా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందండి. అంతేగాని 24 గంటలు మాత్రం ఆక్సిజన్‌ని రిలీజ్ చేయదు. నేను చాలా రకాల ఆకుల్ని వాటర్‌కి దగ్గరగా పెట్టి చూసానండి. చూసారా అసలు దళసరిగా ఉన్న ఆకైతే వాటర్ అంచనేది అస్సలు మునగదు. కొంచెం పల్చగా ఉన్న ఆకుల్లో కూడా రియాక్షన్ చాలా తక్కువగా కనిపిస్తది. పెద్దలు ఏం చెప్పినా దానికి ఆధ్యాత్మిక పరంగానే కాదండి, సైంటిఫికల్‌గా కూడా రీజన్ అనేది పక్కా ఉంటుంది అని ఇక్కడ రుజువవుతుంది.